హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ ఇప్పుడు ట్విట్టర్ వేదికగా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అందులో ఆయన ఏం చెప్పారంటే, పాకిస్తాన్లో ఇప్పటికే 10 కాదు 100 కాదు ఏకంగా 1000 మందికి పైగా సూసైడ్ బాంబర్లను మేము రెడీ చేసి పెట్టాం. త్వరలోనే వీళ్ళందరినీ కూడా భారత్కు పంపించబోతూ ఉన్నాం. ఈ దేశంలో పెద్ద విధ్వంసాన్ని సృష్టించేందుకు మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దీని అందరికీ మీరు చూస్తూ ఉండడానికి రెడీగా ఉండండి. త్వరలోనే భారత్ మొత్తం తగలబడిపోయే పరిస్థితికి చేరుకుంటుంది అనే విధంగా జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే పాకిస్తాన్ కేంద్రంగా భారత్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోంది అని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుంది, అంతేకాకుండా ఈ మసూద్ అజర్ పట్ల ఎటువంటి కఠిన చర్యలను తీసుకొనుంది, ఈ సూసైడ్ బాంబర్ల విషయం గనుక నిజమే అయితే వాళ్ళను మన దేశంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేయనుంది, అంతేకాకుండా పాకిస్తాన్ నుంచి ఇటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బగొట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకొనుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇప్పటి వరకు మన ఛానల్లో మొబైల్ క్లారిటీతో మేము వీడియోలు అందించాం. ఇకపై నుంచి కెమెరా క్వాలిటీతో మీకు వీడియోలు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మాకు ఇంతకుముందు ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో అదేవిధంగా భవిష్యత్తులో కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి పాకిస్తాన్ కేంద్రంగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మన భారతదేశానికి వ్యతిరేకంగా గతంలో అనేక కుట్రలు పన్నింది. మన దేశంలో ముంబై ఉగ్రవాద దాడులు 26/11 మన దేశ చరిత్రలోనే జరిగిన అతిపెద్ద ఉగ్రవాద దాడిగా దీనికి పేరు ఉంది. అంతటి ఉగ్రవాద దాడికి సైతం ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పాల్పడింది. సో వీళ్ళంతా కూడా మన దేశానికి వ్యతిరేకంగా కొన్ని దశాబ్దాలుగా కుట్రలు పన్నుతూనే ఉన్నారు. వీళ్లకు పాకిస్తాన్ ప్రభుత్వమే ఏకంగా ఆర్థిక సహాయం, అంతేకాకుండా మిలిటరీ సహాయం సైతం అందిస్తుంది. వాళ్ళకు ఆయుధాలను చేరవేయడం, వీళ్ళతో పాటు ఈ ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, ఇదంతా కూడా పాకిస్తాన్ మిలిటరీ అండ్ ఐఎస్ఐని దగ్గరుండి మరీ చూసుకుంటోంది. కాబట్టి నిజానికి ప్రపంచంలో ఏదైనా ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేసే దేశం ఉంది అంటే అది పాకిస్తానే అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. దీన్ని మన భారతదేశం ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ గురించి ప్రపంచ దేశాలకు వివరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా అమెరికా, చైనా ఇలాంటి అగ్ర దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మన భారతదేశాన్ని అణిచివేయాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళు ద్వంద్వ పరిణామాలను వీళ్ళు పాటిస్తూ ఉన్నారు. అందువల్లనే పాకిస్తాన్కు ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ పాకిస్తాన్ ఈ సపోర్ట్ను ఆసరాగా చేసుకుని మరింతగా ఉగ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. అందువల్లనే ఆ దేశంలో ఇప్పటికీ కూడా ఉగ్రవాదం సజీవంగానే ఉంది. ఆ దేశంలో చాలా స్వేచ్ఛగా వీళ్ళంతా కూడా బయట తిరుగుతూ ఉన్నారు. సో మన భారతదేశం గతంలో అయితే దౌత్యపరంగా పాకిస్తాన్ను కార్నర్ చేస్తూ వచ్చింది. ఆ దేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఎండగడుతూ అండ్ పాకిస్తాన్ ద్వంద్వ నీతిని ప్రపంచ దేశాలకు వివరిస్తూ వచ్చింది. కానీ దీనివల్ల ఎటువంటి ఉపయోగము లేదు అని మన భారతదేశం అర్థం చేసుకుంది. అందువల్లనే 2019 తర్వాత మన దేశం 2019లో పుల్వామా అటాక్ అనేది జరిగింది. అప్పట్లో 40 మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులయ్యారు. కాబట్టి ఈ ఉగ్రవాద దాడి తర్వాత మన దేశ విదేశాంగ విధానం పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా పాకిస్తాన్ ఈ విధంగా దౌత్యపరంగా కాకుండా ఆర్థికంగా మనం దెబ్బకొట్టాలి, అంతేకాకుండా ఆ దేశాన్ని ప్రపంచంలో ఒంటరి చేసే ప్రయత్నాలు మనం చేయాలి, అప్పుడు తప్ప పాకిస్తాన్ మారదు అనే విషయాన్ని మనం గ్రహించాం. అందువల్లనే మోదీ అండ్ జైశంకర్ ఇద్దరూ కలిసి పాకిస్తాన్ పెద్ద ఎత్తున కార్నర్ చేస్తూ వచ్చారు. నోట్ల రద్దు తర్వాత ఆ దేశంలో చాలా ఎక్కువగా ఇన్ఫ్లేషన్ అనేది స్టార్ట్ అయింది. అంతేకాకుండా FATF నిబంధనల్లో పాకిస్తాన్ను చేర్చే విధంగా మనం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాం. దీనివల్ల 2019లో ఆ దేశం గ్రే లిస్ట్లోకి వెళ్ళిపోయింది. సో
ఈ గ్రే లిస్ట్ అనేది ఏమిటంటే ప్రపంచంలో ఇతర దేశాలు ఒకదానికొకటి ఆసరా చేసుకుంటూ ఉంటాయి, సహకారం అందించుకుంటూ ఉంటాయి. సో ఈ ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒక దేశానికి మరొకటి సహకారం అందించుకోవడం అనేది చాలా కీలకంగా ఉంటుంది. కానీ ఈ FATF గ్రే లిస్ట్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఏ దేశము కూడా ఇంకో దేశంలో పెట్టుబడులు పెట్టుకోకుండా ఇది నిరోధించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి పాకిస్తాన్ ఈ గ్రే లిస్ట్లో ఎప్పుడైతే చేర్చారో అప్పుడే ప్రపంచ దేశాలు ఆ దేశంలో పెట్టుబడులు పెట్టడం పూర్తిగా ఆపివేశాయి. సో ఈ పాకిస్తాన్ మెల్లిమెల్లిగా ఒంటరి అవుతూ వచ్చింది. అదే సమయంలో ఆ దేశంలో తీవ్ర ఆర్థిక పరిస్థితి అండ్ ద్రవ్యోల్బణం ఎక్కువ అవుతూ రావడం, దీనివల్ల ఆ దేశంలో పెద్ద ఎత్తున కూరగాయల ధరలు ఇలాంటివి విపరీతంగా పెరిగిపోయాయి. గతంలో 50-60 రూపాయల పాకిస్తానీ రూపాయల ధరలు ఉన్న కూరగాయలు కాస్త ఇప్పుడు ఏకంగా 300-400 రూపాయలు పెడితే కానీ కేజీ కూరగాయలు రాని పరిస్థితి అక్కడ నెలకొన్నా కూడా ఆ దేశంలో ఉగ్రవాదులను ఇంకా ప్రభుత్వం అనేది కార్నర్ చేయకుండా వదిలిపెడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్లోని ప్రభుత్వానికి ఆర్మీకి అసలు సంబంధమే ఉండదు. ఒక రకంగా చెప్పుకోవాలంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాకుండా అక్కడ ఎక్కువగా ఆర్మీ పాలనే నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్మీ చెప్పినట్లే అక్కడ ప్రభుత్వం నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్లనే ఈ ఆర్మీ సర్వే కావాలి అంటే వీళ్ళకు ఉగ్రవాదుల మద్దతు కూడా చాలా ఎక్కువగా కావాల్సి ఉంటుంది. మన భారతదేశంతో వీళ్ళు డైరెక్ట్ వార్ను ఎప్పుడు చేయలేరు అనే ఉద్దేశానికి అప్పటికే వచ్చేసారు. 1971 వార్ తర్వాత ఈ పర్స్పెక్టివ్ను మొత్తాన్ని మార్చేసుకున్నారు. భారతదేశాన్ని నాశనం చేయాలి అంటే ఆర్మీతో కాకుండా మన దేశంపై ఉగ్రవాదాన్ని ఎగదోసినప్పుడు మాత్రమే భారతదేశంపై మనం యుద్ధం చేయగలము అనే ఉద్దేశాన్ని ఆర్మీ ఏర్పరచుకుంది. అందువల్లనే అప్పటి నుంచి ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే ఉంది. ఇప్పుడు అదే ఉగ్రవాదం చిన్న పాము నుంచి పెద్దగా ఇప్పుడు పడగలు విప్పి బుసగొడుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఏకంగా ఉగ్రవాదులే ఇండైరెక్ట్గా ఆ ప్రభుత్వాన్ని సైతం నడిపే స్థాయికి చేరుకున్నారు. అందువల్లనే ఆ దేశంలో ఏ ఒక్క ఉగ్రవాది కూడా జైల్లో లేడు. వీళ్ళంతా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. అమెరికాలోని ట్విన్ టవర్స్ను కూల్చివేసిన ఒసామా బిన్ లాడెన్ సైతం పాకిస్తాన్లో ఏకంగా 1 దశాబ్దం కాలం పాటు స్వేచ్ఛగా బతికాడు అంటే ఆ దేశం ఉగ్రవాదులకు ఎంత స్వర్గధామంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి దేశంలో ఇప్పుడు ఉగ్రవాదులు ఏకంగా ఆడియో క్లిప్లను సైతం వైరల్ చేస్తూ ఉన్నారు. భారత్కు వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున దాడులకు పాల్పడబోతూ ఉన్నాం అనే విధంగా వీళ్ళు సందేశాలను సైతం ఇస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకంటే మనం రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ను నిర్వహించాం. ఈ ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద స్థావరాలను పెద్ద ఎత్తున దెబ్బగొట్టాం. ముఖ్యంగా ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. మసూద్ అజర్ ఎవరైతే ఉన్నాడో ఇతని కుటుంబ సభ్యుల్లో ఏకంగా 10 మంది వరకు ఈ ఆపరేషన్ సింధూర్లో మొత్తంగా చనిపోయారు. తద్వారా అతను చాలా మనోవేదనకు లోనైనట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. అందులో భాగంగానే ఇప్పుడు మన భారతదేశానికి వ్యతిరేకంగా వీళ్ళు పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ తర్వాతనే ఈ ఉగ్రవాద సంస్థల్లో కొన్ని కీలక మార్పులు సైతం వచ్చాయి. అదేమిటంటే పాకిస్తాన్లో అప్పుడే వరదలు సంభవించిన నేపథ్యంలో ఉగ్రవాద సంస్థలు తమ సంస్థలకు మీరు ఫండింగ్ ఇవ్వాలి అనే విధంగా అక్కడ ఈ వరద బాధితుల సహాయార్థం తీసుకున్న ఫండింగ్ మొత్తాన్ని తమ సంస్థలకు మళ్లించుకున్నాయి అనే వార్తలు సైతం గతంలో వచ్చాయి. అంతేకాకుండా ప్రజల నుంచి విరాళాలు సేకరించేందుకు మన దగ్గర ఫోన్పే, పేటిఎం ఇలాంటివి ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా పాకిస్తాన్లో ఇతర యాప్లు ఇలా డిజిటల్ పేమెంట్ విధానంలో ఉంటాయి. సో వాటిని ఉపయోగించుకుని ఈ ఉగ్రవాద సంస్థలు తమ సంస్థలకు నిధులను వచ్చేలా చేసుకున్నాయి అనే వార్తలు సైతం వచ్చాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే ఇవి పెద్ద ఎత్తున నిధుల సేకరణ చేశాయి. అంతేకాకుండా ఆర్మీ నుంచి ఆయుధ సేకరణ సైతం జరిగింది. సో ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలోనే మొట్టమొదటిసారిగా మహిళా బ్రిగేడ్ను సైతం వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మహిళలను ఆత్మాహుతి బాంబర్లుగా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం అనే విధంగా గతంలోనే ఒక ప్రకటన సైతం వచ్చింది. అంతేకాకుండా రీసెంట్గా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత అల్ ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఈ మహిళా బ్రిగేడ్కు సంబంధించిన ఒక మహిళను పోలీసులు అరెస్ట్ సైతం చేశారు. సో ఇవన్నీ సినారియోను మనం స్పష్టంగా చూసుకుంటే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఆపరేషన్ సింధూర్ తర్వాత పెద్ద ఎత్తున నిధుల సేకరణ చేసింది, ఆయుధ సేకరణ సైతం చేసింది. అంతేకాకుండా మహిళా బాంబర్లను పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేసుకుంది. ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు 1000 మందికి పైగా ఈ ఆత్మాహుతి దళాలను సిద్ధం చేసుకున్నట్లు మనకు స్పష్టంగా ఒక
సందేశాన్ని అయితే ఇచ్చినట్లు అవుతుంది. తాజాగా వైరల్ అవుతూ ఉన్న ఈ ఆడియో క్లిప్ కూడా ఈ సినారియోను మొత్తంగా చూసుకుంటే ఇది నిజమేనని అనిపిస్తూ ఉంది. సో ఇప్పటికే మన భారతదేశ భద్రతా బలగాలు అప్రమత్తమై ఉన్నాయి. ఇవి ఏ విధంగా వీళ్ళు మన దేశంపై కుట్రలు పన్నుతూ ఉన్నారు అనే దానికి సంబంధించి అప్రమత్తంగానే ఉన్నాయి. దీనిపై భవిష్యత్తులో పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్కు దిగిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇది గనక శృతి మించితే మన దేశ ప్రధాని అంతకంతకు ఊరుకోరు. ఖచ్చితంగా పాకిస్తాన్పై మరో యుద్ధం చేసైనా సరే ఈ ఉగ్రవాదులందరినీ పీచమనిచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.